ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. ఈ వాక్యంలో రచయిత విశ్వాసులకు ఒక ఆత్మీయమైన హెచ్చరికను ఇస్తున్నాడు. అవిశ్వాసం అనే చెడు హృదయం ఉండకూడదు. అవిశ్వాసం అంటే దేవుని మాటను నమ్మకపోవటం లేదా దేవునిపై నమ్మకం తగ్గిపోవడం. అది మన హృదయంలో ఉంటే మనం దేవునికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనంలో ఇశ్రాయేలు దేవునిపై అవిశ్వాసాన్ని చూపించారు. కాబట్టి దేవుని యందు నమ్మకంతో వచ్చారు. రాను రాను వారు అవిశ్వాసాన్ని చూపించి పడిపోయినట్లుగా మనం చూస్తాం. అవిశ్వాసం వల్ల మనిషి దేవుని నుండి దూరం అవుతాడు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13లో జీవజలముల ఊటైన దేవుణ్ణి విడిచిపోవటం జరిగింది. అందుకే విశ్వాసులు తమ హృదయాన్ని పరిశీలించుకొని దేవునిపై విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5లో మిమ్మల్ని మీరే పరిశీలించుకునే అవిశ్వాసం మనిషిని దేవుని నుండి దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి విశ్వాసులు తమ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొని దేవునిపై నమ్మకంతో జీవించే వారిగా ఉండాలి. ఒక బాలుడు తన తండ్రితో కలిసి కొండపైకి నడుస్తూ వెళ్తున్నాడు. మార్గం చాలా ఇరుగ్గా ఉంది. తండ్రి తన చేతిని ముందుకు చాచి నా చెయ్యి పట్టుకో అని చెప్పాడు. బాలుడు తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్నప్పుడు అతను సురక్షితంగా నడిచాడు. కానీ ఒకసారి అతని తండ్రిపై నమ్మకం లేకుండా చేతిని వదిలేస్తే వెంటనే జారి పడే ప్రమాదం ఉంది. అలాగే మన జీవితంలో కూడా దేవునిపై విశ్వాసం మనల్ని కాపాడుతుంది. కానీ అవిశ్వాసం వచ్చి దేవుని నుండి దూరం అయితే ఆత్మీయంగా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన హృదయంలో అవిశ్వాసం లేకుండా దేవునిపై నమ్మకంతో ఆయనను అనుసరించే వారిగా ఉండాలి. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మాలో అవిశ్వాసం అనే దుష్ట హృదయం వచ్చి మీ నుండి దూరం కాకుండా ఎప్పుడు స్థిరముగా మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆధారపడి మిమ్మల్ని అనుసరించుటకు సహాయం చేసి మనం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.